నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి అని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు కనుక యూజ్ అవుతుంది అని అనుకుంటే చివరి వరకు చూసి లైక్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, మాకు డిష్ వాషర్ ఉంది, అది 6 years నుంచి మేము వాడుతున్నామని మా రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే మీకు తెలిసే ఉంటుంది కదండి. నేను ప్రతిసారి ఈ వీడియోలో ఏదో ఒక టాపిక్ని తీసుకొని ఈ బాష్ డిష్ వాషర్ గురించి చెప్తున్నానండి. ఇది నా 4th వీడియో అనుకుంటాను. ఈరోజు ఏంటంటే ఇప్పుడు 6 years అయిందండి. మొన్న మే 5th 6 years అయిపోయింది. అయితే మాకు ఎప్పుడూ టెక్నికల్ ప్రాబ్లం కానీ ఏ ఇష్యూస్ కానీ రాలేదండి. చాలా నీట్గా పోయేది. ఈ 6 yearsలో నేను ఎప్పుడూ ఈ మిషన్ తీసుకున్నానని రిగ్రెట్గా ఫీల్ అవ్వడం, అసలు ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఫేస్ చేయలేదండి. అంత మంచిగా ఉంది. ఈ 15 days నుంచి ఇలా ఉంటున్నాయండి గిన్నెలు, పాలవి, కూరవి, అలాగే రైస్ కుక్కర్ కానీ, ఇలా పెరుగు గిన్నెలు, కూర ఏదైనా కూడా, అన్నము గిన్నెలు, ఏ కుక్కర్ కానీ అసలు ఏమి పోవట్లేవు. కింద వరుసలో పెడితే, అంటే కింద ఉంటుంది కదండి స్పేస్, అక్కడ పెడితే పోతుంది కానీ పోవట్లేదు. పైన పెట్టినవన్నీ పోతున్నాయండి. అందుకే నాకు తోమడం చాలా కష్టం అవుతుందండి. కొన్ని మాత్రమే యూస్ చేసి వెంటనే ఓన్లీ పైన వరకే వాష్ చేసేసుకొని తీసుకుంటున్నానండి. ఎందుకంటే అన్ని గిన్నెలు కడగడం నా వల్ల కావట్లేదు. సో అయితే ఇదేంటి ప్రాబ్లం అని చెప్పేసి, ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైనా జస్ట్ ఇట్లా ఎండిపోయినట్టుగా వైట్ అచ్చుల్లాగా వచ్చేదండి. అలా చేసి మేము ప్రీ వాష్ పెట్టుకునే వాళ్ళం, ఎంటీ వాష్ అనమాట. అలా పెడితే పోయేదండి. సో ఇది ఏంటి అని చెప్పేసి మేము అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ తెచ్చామండి. దాని అన్బాక్సింగ్, అది ఎలా ఉంది, అది ఎలా పనిచేసింది మీకు లైవ్గా చూపిస్తానండి. అంటే ఇది నేను ఎలా ఉంది, బాగా పనిచేసిందా లేదా మీరు ఈ వీడియోలో చూడండి. ఒకవేళ పని చేయకపోతే ఎందుకు చేశారో అని అనుకోవద్దండి. ఒకవేళ మాలాగా ఇది పోతుంది, ఆ డీస్కేలర్ యూస్ చేస్తే పోతుంది అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో ఇది ఎలా ఉంది అనేది ఎండ్కి దాకా చూడండి. ఇది అండి ప్రోడక్ట్. ఇది బాష్ కంపెనీ స్పెసిఫిక్గా ఉందండి. ఒక కంపెనీని బట్టి ఉన్నాయండి. ఇక్కడ చూడండి, క్విక్ డీస్కేలర్ అని ఉంది. సో ఇది మేము చూడగానే ఎందుకు ఒక ప్రోగ్రామ్ చూస్తే చాలా బాగా పోతుంది అని కాన్ఫిడెంట్తో తీసుకొచ్చామండి. కొంచెం పౌడర్ ఎలా అంటే సాల్ట్ లాగానే ఉందండి. యాజ్ టీ సాల్ట్ లాగా, సన్న సాల్ట్ ఉంటుంది కదా, చూడండి టేబుల్ సాల్ట్ లాగానే ఉంది. కొంచెం క్రిస్టల్గా రవ్వలాగా ఉంది, కానీ ఘాటుగా ఉందండి. స్మెల్ చాలా ఎక్కువగా ఇలా చాలా బాగా వచ్చింది. సో మనం వేసేటప్పుడు 1.5 hour ఆల్రెడీ నేను పెట్టేశానండి. ఇది అన్బాక్సింగ్ చేయకముందు అప్పుడే వచ్చిందనమాట మాకు. ఇది ఈవినింగ్, ఇది నైట్ పెడుతున్నాం మేము. అన్బాక్సింగ్ చేసేసి వెంటనే నేను ఇది 1.5 hour పెట్టాను కదా, మధ్యలో ఒక 45 minutes తర్వాత నేను ఇప్పుడు ఓపెన్ చేసేసి ఈ ప్రోడక్ట్ మొత్తము కింద అండ్ పైన మనకు 2 పార్టిషన్స్ ఉంటాయి కదండి, మొత్తం అలా స్ప్రెడ్ చేసి వెంటనే డోర్ క్లోజ్ చేయమని చెప్పారనమాట. సో ఇది వాష్ అయిన తర్వాత ఇప్పటికి 55 minutes అయిందండి. నేను స్టార్టింగ్ చేసేటప్పుడు వీడియో ఆన్లో ఉందనుకున్నాను. అది మనకు ప్రోగ్రామ్ వచ్చేసి 1 hour 30 minutes చూపిస్తుంది. సో అప్పుడు అది పాజ్లో ఉండిపోయిందండి. మీకు స్టార్ట్ చేసేది మీకు కనిపించుండదు, అయినా ఏమీ లేదు. ఇక్కడ ఎంటీగా కనిపిస్తుంది కదండి, ఇది జస్ట్ ఎంటీ వాష్ చేసామన్నమాట. ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 698 rupees అండి. నాకు ఎందుకో చాలా ఎక్కువగా అనిపించింది. ఇది 250 grams మొత్తం పోసేసానండి, ఏమీ ఉంచలేదన్నమాట. సో నాకు ఎందుకో చాలా ఎక్కువగా అనిపించింది. ఇప్పటికి 54 minutes అయిందండి. కంప్లీట్గా ఇంకా 8 minutes ఉంది. దీని తర్వాత ఇక్కడ టబ్లో గిన్నెలు పెట్టేసి ఉంచాం కదండి, ఇది మార్నింగ్ నుంచి అలాగే ఉన్నాయన్నమాట. పెడదాము, ఇది యూజ్ చేశాక పెట్టాలని చెప్పేసి నేను పెట్టలేదండి. ఇక్కడ చూడండి పైన వేసినవి స్పూన్స్, చిన్న డబ్బాలే కావచ్చు, ఈ చిన్న గిన్నెలు చూడండి ఇక్కడ మొత్తం ఇలా వైట్గా. అలాగే ఇది టీ గిన్నె, అలాగే ఇది రైస్ పెట్టిందండి. సో ఇంత ప్రాబ్లంగా ఉంటే మనం యూస్ చేయలేం కదండి. ఇది పిండి తడిపిన బేసిన్ అండి, అంతా అలాగే డ్రై అయిపోయి వస్తున్నాయి. నేను కడుక్కోలేక చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు చాలా నీడ్ అని చెప్పి ఉన్నాను కదా మీకు, బాష్ డిష్ వాషర్ నేను తీసుకున్నప్పటి నుంచి నాకైతే చాలా బాగా వర్క్ అయిందండి. సో ఇప్పుడు నేను అక్కడ టబ్లో పెట్టినవి కాకుండా ఈ పూట ఇప్పుడు నైట్ డిన్నర్వి కూడా ఉన్నాయండి. నేను అంటే మొత్తం మనమే కడిగేసిన తర్వాత అది ఎందుకు అనుకునే వాళ్ళ కోసం నేను ఇది ఒక్కసారి ఇది కూడా వీడియో చూపిస్తున్నానండి. జస్ట్ మొత్తం కడగడం అంటే ఏమీ లేదండి, ఇలా అంట్లన్నీ తీసేస్తే బెటర్ అని చెప్పేసి చూడండి. ఇంతే, ఇలా కడిగేసి తీసుకెళ్ళి టబ్లో వేసేసుకున్నాం. ఇంతకుముందేమో మేము టబ్లో వాటర్ నింపేసి టబ్లో వేసేవాళ్ళం. మళ్ళీ తర్వాత ఆ టబ్లో నుంచి ఆ వాటర్ అంతా పారపోయడము, 2 రోజులకు ఒకసారి అంత ఎత్తి పారపోవడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇలా కడిగి పెడుతున్నానండి. ఒకవేళ మీకు దగ్గరే సింక్ కనుక ఉండి అక్కడే టబ్ పెట్టుకున్నట్లయితే అందులోనే టబ్లోనే వాటర్, ఒక బిందె వాటర్ పడతాయి అనుకోండి, అందులో ఇవి కడిగేసి అందులో వేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది.
సో ఇలా నేను కడిగేసి తీసుకొచ్చేసి టబ్లో పెడతానండి. వెంటనే ఇలా టబ్లో పెట్టామనుకోండి మనము మిషన్ ఆన్ చేసుకోవచ్చు. చూడండి 0కి వచ్చేసింది. సో ఇప్పుడు ఇంత వేడిగా ఇట్లా పొగలు వచ్చేస్తాయండి. వెంటనే ముట్టుకోవద్దు. ఒక 1 మినిట్ నేను ఆపేసాను అనమాట. ఆపేసిన తర్వాత అప్పుడు గిన్నెలన్నీ పెట్టడం స్టార్ట్ చేశానండి. నాకైతే చాలా హోప్ ఉండింది, పోతుంది అమ్మయ్య 15 డేస్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను. మీకు వీడియో పెట్టడంలో మీకు కంప్లీట్గా మనం పడే సఫర్ అయితే కనిపించదండి. నేను వీడియోలో అయితే అంతా చూపించలేను కదా. ఇంకోండి గిన్నెలన్నీ పెట్టేసాం. అంటే నాకు కరెక్ట్గా పెట్టరాదు అని చెప్పేసి మా వారు హెల్ప్ చేస్తున్నారనమాట. ఇలా కరెక్ట్గా మళ్ళీ అలైన్ చేసుకోవాలి. ఎలా ఉంది, మనం పెట్టినవి కరెక్ట్గా లేకపోతే సరిగా పోవండి. అన్నము అవన్నీ అలాగుంటే మళ్ళీ మనకు కడుక్కోవడం చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో అన్నీ మీకు చూపిస్తున్నాను. ఇది పెరుగు గిన్నెలు, అంటే ఇంతకుముందు ఏవైతే పోకుండా ఉన్నాయని చూపించాను కదండి, అవన్నీ నేను మళ్ళీ పెట్టాను. దాని తర్వాత ఇక్కడ ఒక ఫ్యాన్ లాగా ఉంటుందండి. దాన్ని కూడా మనము తిప్పి అది కరెక్ట్గా ఉందా, ఎందుకంటే గిన్నెలకి తగులుతుందా చూసుకొని ఒకసారి కిందది కూడా అలాగే తిప్పి ఆన్ చేసుకోవాలండి. ఎందుకంటే సడన్గా అది కనుక బ్రేక్ అయిందనుకోండి ఇంకా మళ్ళీ మనకు యూజ్ అవ్వదండి. ఆ ఫ్యానే మెయిన్ అనమాట. సో అది గిన్నెలకి ఏమైనా తగులుతుందా అన్నీ చూసుకొని అప్పుడు ఆన్ చేసుకోవాలండి. ఇది మార్నింగ్, మీకు ఇక్కడ వెదర్ చూస్తే తెలిసిపోతుంది. నైట్ అది రన్ చేసిన టైము. ఇప్పుడు ఇది మార్నింగ్ అండి. నేను 6 o'clock వచ్చి ఆఫ్ చేసేసి ఇప్పుడు గిన్నెలు తీస్తున్నానండి. సో ఇవి కింద వరుస మొత్తం ఒక సైడ్ అంతా ప్లేట్స్, ఒక సైడ్ అంతా గిన్నెలు పెట్టేశానండి. సో నైట్ పెట్టిన గిన్నెలు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయండి. రైస్ది, అలాగే పాలది 2 టీ గిన్నెలు, ఇది కూడా టీ గిన్నెనే, ఇది కూడా పాలది. ఇది చూడండి ప్రతి ఒక్కటి పోలేదు, అంటే గిన్నెల వరకు పోవట్లేదు. ప్లేట్స్ మాత్రం మంచిగానే పోయాయండి. ప్లేట్స్తో ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఏమైందని చెప్పేసి మేము ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాము. ఒకవేళ ఈ వీడియో ఎవరన్నా చూసి మీకేమన్నా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలిసే తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఏమై ఉంటుంది, ఇంకా ఏం ప్రాబ్లం అని చెప్పేసి. సో ప్రీ వాష్ అయిపోయింది, డీస్కేలర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఒకసారి వైస్ అలా కింద ఏమన్నా ఎలా ఉందని చెక్ చేయించాలండి. ఇంకోటి మాకు వెనక సైడ్ అంతా ఎలుకలు తిరుగుతున్నాయి. ఒకవేళ అదేమన్నా వైస్ డిస్టర్బ్ చేసిందో ఒకసారి ఎలక్ట్రీషియన్ పిలిపించి చూపించాలండి. అది ఇంకా లాస్ట్ స్టెప్ అనమాట. మీకు ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకేమన్నా దీని గురించి కనుక ఏమైనా సొల్యూషన్ తెలిసినా తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఏంటో నేను పోస్ట్ చేస్తానండి. ఒకవేళ దీని గురించి నాకు సొల్యూషన్ ఏమైనా తెలిస్తే నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తానండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.